సెలబ్రేషన్స్ దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘా బృందాలుగా ఏర్పడి పబ్లు, రెస్టారెంట్స్, ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ కోసం జల్లెడ పడుతున్నారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్స్ కొనసాగనున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన పబ్లు, హోటల్స్ లైసెన్సులను రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకున్నా, సప్లై చేసిన వారిపైన కఠిన చర్యలుంటాయన్నారు. ప్రశాంతమైన వేడుకలే తమ లక్ష్యమంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అంటే రోడ్డు మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ కూడా ఇటు పబ్బులలో, క్లబ్బులలో కూడా స్పెషల్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. ఈ స్పెషల్ ఆపరేషన్ ని పర్యవేక్షించడానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ సార్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈరోజు స్పెషల్గా ఎక్కడెక్కడ ఈ రైడ్లు నిర్వహిస్తున్నారు, ఎన్ని టీములుగా ఉన్నారు సార్? మన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఒకటి మీటింగ్ జరిగింది. దీంట్లో సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ అన్ని లాస్ట్ వీక్ ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి సార్ ఆధ్వర్యంలో వీ హ్యావ్ ఫార్మ్డ్ టీమ్స్ టు ర్యాండమ్లీ చెక్ పబ్స్, రెస్టారెంట్, ఈవెంట్ ప్లేసెస్. ఎందుకంటే ఈ లాస్ట్ 1 వీక్లో ఈ డ్రగ్స్ ఇష్యూస్ చాలా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని నోటీస్లో వచ్చింది. సో దానికోసం ఈ 1 వీక్ మొత్తం మన టీం రెగ్యులర్గా ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్, ఆన్ ర్యాండమ్ బేసిస్ ఈ డ్రగ్స్ గురించి ఈ పబ్, రెస్టారెంట్ కానీ తర్వాత ఈవెంట్ ప్లేసెస్లో కానీ చెక్ చేస్తున్నాము. తర్వాత ఈ మెయిన్ ఉద్దేశం అంటే ఈ డ్రైవ్కి ఈ డ్రగ్స్ అబ్యూస్లో కంట్రోల్ చేయాలి. ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. దీనికోసం ఇది డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఈ డ్రైవ్ నుంచి ఎవరికి హెరాస్మెంట్ చేయడానికి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి హెరాస్మెంట్ చేయడానికి లేదా పబ్లిక్కి హెరాస్మెంట్ చేయడానికి ఉద్దేశం లేదు. మన ఉద్దేశం అంటే ఓన్లీ ఈ లాస్ట్ 1 వీక్ పబ్లిక్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అండ్ ఈ డ్రగ్స్ ఇష్యూ అండ్ డ్రగ్ కన్జంప్షన్ పైన కంట్రోల్ పెట్టాలి. దీనికోసం ఇది డ్రైవ్ స్టార్ట్ చేశాము. సార్, న్యూ ఇయర్ రోజు స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి, స్పెషల్గా కొన్ని ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంటాయి కదా సార్, అటువంటి న్యూ ఇయర్ రోజు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో ఈ రోజు నుంచి 26 నుంచి ఇది డ్రైవ్ కంటిన్యూస్గా 1 జనవరి వరకు కంటిన్యూ అయితే, ప్లస్ ఈ మధ్యలో కూడా మన పాత అన్ని ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాము. పాత ఇక్కడ ఇది డ్రగ్స్ ఇష్యూ జరిగింది, పాత కేసెస్ బుక్ చేశాము, అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. పాత ఎవరైనా ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన వాచ్ పెడుతున్నాము. మళ్ళీ వాళ్ళు దొరికితే వాళ్ళపైన మళ్ళీ కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. సో అది ఈ మొత్తం డ్రైవ్ 1 వీక్ ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈరోజు ఫస్ట్ డే అది. సో ఈ అన్ని ఈవెంట్ ప్లేసెస్ కానీ బార్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇక్కడ ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది న్యూ ఇయర్ దీని సంబంధి ఇది మన టీమ్స్ కూడా కంటిన్యూస్గా వాచ్ పెడుతున్నాము. సార్, ఈ డ్రైవ్లో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్కి రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ బ్లోయర్ మిషన్ తోటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్టు ఈ పబ్లలో కూడా మీరు డ్రగ్స్ టెస్ట్ ఏమైనా చేస్తున్నారా? మన ఈ డ్రగ్స్ చెకింగ్ కోసం కూడా డ్రగ్స్ కిట్స్ ఉన్నాయి. అది కూడా కిట్ మేము యూజ్ చేస్తున్నాము. బట్ అది సెలెక్టివ్గా ఎవరిపైన ప్రాపర్ డౌట్ ఉంది, సస్పిషన్స్ ఉంది లేదా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. అండ్ ఎవరికి హెరాస్మెంట్ చేయడానికి లేదు, జస్ట్ టు ప్రివెంట్ డ్రగ్ అబ్యూస్ ఇది చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎంతమంది దొరికారు సార్? అంటే డ్రగ్స్ తీసుకొని అట్లా ఎవరైనా ఉన్నారా? అదే ఇప్పుడే మన టీమ్స్ అన్ని ప్లేసెస్లో ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరికీ ఇస్తాము. సార్, అంటే లాస్ట్ 2 ఇయర్స్లో కూడా ఎవరైతే డ్రగ్స్ తీసుకొని కానివ్వండి, అంటే ఈవెంట్స్లో కానివ్వండి, ఇటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో తీసుకున్న వాళ్ళ లీస్ట్ అదేమైనా ఉందా? వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఏమైనా పెట్టారా? ఎస్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అది పాత ఆఫెండర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, మేజర్ సప్లయర్స్ పైన కూడా వాచ్ పెడుతున్నాము. కంటిన్యూస్గా సర్వీలెన్స్ ఉంది అది. అండ్ ఇంకా మన సోర్సెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. సో అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ డ్రగ్స్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఈ సంవత్సరం మన జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఫైనల్గా ఇటు హైదరాబాద్ నగర ప్రజలకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి, అంటే 2025కి గుడ్ బై చెప్పడానికి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆనందంగా ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సలహా ఇస్తారు? మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ లాస్ట్ 1 వీక్ చాలా ఇంపార్టెంట్ అది.
సో ఈ లాస్ట్ 1 వీక్లో చాలా రకరకాలుగా ఇష్యూస్ జరుగుతుంది, లా అండ్ ప్రాబ్లం కూడా జరుగుతుంది. కాబట్టి మన పోలీస్ సైడ్ నుంచి అందరికీ ఫ్యాసిలిటేట్ చేయడానికి, వాళ్ళ ఈ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేయడానికి మన పోలీస్ సపోర్ట్ ఉంది. బట్ ఈ మొత్తం సెలబ్రేషన్లో పబ్లిక్ కూడా అదే మన వాట్ ఎవర్ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చాము అదే ప్రాపర్గా ఫాలో చేయాలి. ట్రాఫిక్ సంబంధి కానీ, వేరే లా అండ్ ఆర్డర్ సంబంధి కానీ, ఈ టైమింగ్ సంబంధి కానీ అది ప్రాపర్గా ఎన్షూర్ చేయాలి. అండ్ తర్వాత ఈ డ్రగ్స్ అడిక్షన్, డ్రగ్ కన్జంప్షన్ కూడా పైన కూడా మన సైడ్ నుంచి కఠిన్ చర్యలు తీసుకుంటాము. సో అది కూడా పబ్లిక్ గుర్తుపెట్టాలి. మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తే మన పోలీస్ 100% సపోర్ట్ కూడా ఇస్తాము. థ్యాంక్ యూ. అది అంటే న్యూ ఇయర్ అందరు కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. దానికి సంబంధించి పోలీస్ శాఖ పూర్తిగా అందరికీ మద్దతు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఎవరైతే డ్రగ్స్ కానివ్వండి మిగతా మత్తు పదార్థాల్లో నిమగ్నమై మిగతా వారికి ఇబ్బందులు పెడితే వారి మీద అయితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ఆపరేషన్స్ అయితే వారం రోజుల పాటు కూడా న్యూ ఇయర్ వరకు కొనసాగుతుందంటూ కూడా సార్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శివతో ముగుల పాపన్న, బిగ్